సరైన ప్రాపర్టీని ఎంచుకోవడంలో తికమక పడుతున్నారా? ఇక ఆ కన్ఫ్యూజన్ వద్దు. అపార్ట్మెంట్లు, విల్లాలు, ప్లాట్లు మీకు కావలసినవన్నీ ఒకే చోట. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నావెటల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మెగాస్టార్ మీసాల పిల్ల సాంగ్ సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. మీసాల పిల్ల సాంగ్ ఫుల్ సాంగ్ రిలీజ్ అయింది. రిలీజ్ అయినటువంటి కొద్ది నిమిషాల్లోనే మిలియన్స్ కొద్ది వ్యూస్ వచ్చేస్తున్నాయి. సో ఈ సినిమా గురించి, ప్రత్యేకంగా ఫుల్ సాంగ్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం లైవ్లో జాయిన్ అయ్యారు సీనియర్ జర్నలిస్టు ప్రభు గారు. వారితో మాట్లాడదాం. ప్రభు గారు నమస్కారం సార్. నమస్తే ప్రభు గారు, మీసాల పిల్ల సాంగ్ ఒక చిన్న బిట్ రిలీజ్ అయితేనే మెగాస్టార్ ఫ్యాన్స్ పూనగాలు వచ్చినంత పని అయింది. ఎందుకంటే ఆ స్టైల్ కావచ్చు, ఆ గ్రేస్ కావచ్చు, ఆయన వేసిన చిన్న చిన్న స్టెప్పులు కావచ్చు, ఎంత అందంగా ఉన్నాయంటే మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన పని లేదు. సో ఇప్పుడు ఈ ఫుల్ సాంగ్ మీరు చూసే ఉంటారు, మీకేమనిపించింది సార్? బాస్ గ్రేస్ గురించి ఏం చెప్తారు? చాలా చాలా అద్భుతంగా చేశారు ఆయన. ఒక వింటేజ్ లుక్ అనేటువంటిది కనిపించింది. ఈ ఏజ్ లో, ఈ స్టేజ్ లో ఆయన చేసినటువంటి వేసిన స్టెప్పులు కానీ, ఆ రాసినటువంటి విధానం కానీ, కంటెంట్ వైజ్ కానీ, ఇటు పిక్చరైజేషన్ వైజ్ కానీ ఏ విధంగా చూసుకున్నా సరే రియల్లీ ఒక అద్భుతమైన వింటేజ్ లుక్ తో చాలా ఎంటర్టైనింగ్ గా, చాలా ఎంగేజింగ్ గా ఉంది సాంగ్. రియల్లీ సూపర్. యాక్చువల్ గా నిన్ననే రిలీజ్ అవ్వాల్సిన సాంగ్ చిన్న టెక్నికల్ రీజన్స్ వల్ల ఇవాళ రిలీజ్ అయింది. ఈ 24 hours వియోగాన్ని కూడా భరించలేనంతగా అవైటింగ్ గా ఆడియన్స్, ముఖ్యంగా ఫ్యాన్స్, చిరు ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేశారు. రియల్ ఒక్కసారి రిలీజ్ అయిన తర్వాత కాసేపట్లో విత్ ఇన్ నో టైం లాక్స్ ఆఫ్ వ్యూస్ రావటం అనేటువంటిది రియల్. ఆ సాంగ్ అనేటువంటి దానికోసం ఎంత వెయిట్ చేస్తున్నారు అనేటువంటిది అర్థమైంది. రియల్లీ ఇట్ ఇస్ మేకింగ్ వేవ్స్. అండ్ మెగాస్టార్ లుక్ గురించి ఏం చెప్తారు సార్? ఆయన తగ్గిన విధానం కావచ్చు, చాలా స్టైలిష్గా, గతంలో ఉన్న సినిమాల కంటే చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నారు. ఇంకా వయసు తగ్గిందా అనిపించే విధంగా ఆయన లుక్స్ కనిపిస్తూ ఉన్నాయి. దీని గురించి ఏం చెప్తారు? అంటే ఒక సినిమా చేస్తున్నప్పుడు ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ కి తగిన విధంగా తనను తాను మౌల్డ్ చేసుకోవటం అనేటువంటి ప్రతి సినిమాకి చిరంజీవి గారు చేసేటువంటి ఎక్సర్సైజ్. మామూలుగా స్టార్స్ అందరూ ఒక్కొక్క సాంగ్ కి క్యారెక్టర్ తగ్గట్టుగా వాళ్ళు మేకప్ అవ్వటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కానీ చిరంజీవి గారు తీసుకునే కేర్ అనేటువంటిది ఇలాంటి సినిమా చేస్తున్నప్పుడు దీనికి కావాల్సిన లుక్ ఏంటి, దీనికి కావాల్సినటువంటి ఆ స్టైల్స్ ఏంటి, కాస్ట్యూమ్స్ ఏంటి, ఎవ్రీ ఆస్పెక్ట్ ని, ప్రతి విషయాన్ని కూడా చాలా పర్టికులర్ గా అబ్జర్వ్ చేసి ఆయన చేస్తుంటారు, వర్క్ చేస్తుంటారు. చాలా హార్డ్ వర్క్, చాలా హోంవర్క్ చేస్తుంటారు ఆయన. ఆ హోంవర్క్, దాని తాలూకా డెడికేషన్ అంతా కూడాను సాంగ్ లో కనిపిస్తుంది. లుక్ వైజ్ హీస్ రియల్లీ సూపర్బ్. ఇప్పుడు నిజంగా ఆయన దగ్గర నుంచి ఇలాంటి ఒక ఎంటర్టైనింగ్ బ్లాస్టర్ ని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనేటువంటి దానికి తగ్గటువంటి అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. నయనతార కూడా వండర్ఫుల్ జాబ్. నయనతార కూడా ఎంత బాగుందంటే, మరి ఆ కథలో చూసిన తర్వాత కానీ మనకు పూర్తి స్థాయిలో అర్థం అవ్వదు ఆ ఇద్దరి బాండింగ్ ఏంటి, ఇద్దరి మధ్య ఎందుకు ఆ గిల్లి కజ్జాలు అనేటువంటి రావడం జరిగింది. అంతటి మెగాస్టార్ వెళ్ళిపోయి సోఫాలో పడుకోవటం, ఈ ఆవిడ మాజీ వైఫ్ గా రాయటం. కానీ భాస్కర భట్ల పదాలు అద్భుతంగా పడ్డాయి పాటలో. భీమ్ సిసిరిలే మ్యూజిక్ అనేటువంటిది కానీ, ఇచ్చిన ట్యూన్ కి రాసాడో మరి రాసిన ట్యూన్ కి కట్టారో తెలియదు కానీ, ఇచ్చిన ట్యూన్ ఇచ్చిన తర్వాత అతను రాశాడో, అతను రాసిన తర్వాత అతను ట్యూన్ ఇచ్చారో తెలియదు. బట్ రియల్లీ ఇట్ ఇస్ వర్క్డ్ అవుట్ వెరీ వెల్. అంటే పాట మొత్తం విన్న తర్వాత సార్, లిరిక్స్ అన్ని విన్న తర్వాత భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న కోపతాపాలు, అలకలు, ఇవన్నీ చాలా అందంగా చూపించినట్టు అనిపించింది. ఏమంటారు సార్? ఈ రోజున ప్రతి భార్య భర్త కీసులు ఆడుకొని, గిల్లి కజ్జాలు పెట్టుకొని, సాయంత్రం బెడ్రూమ్ లోకి వెళ్ళడానికి ఒకటవుతారు. ఎన్నెన్నో రకరకాలుగా భార్య భర్తల మధ్య ఒక కెమిస్ట్రీ అనేటువంటి, ఒక అందమైన కెమిస్ట్రీ అనేటువంటిది. ఆ కెమిస్ట్రీ మొత్తం చాలా అద్భుతమైన పదాలతో, చాలా పొందికైన పదాలతో, చాలా చిలిపి పదాలతో, చాలా సరసము, సటైరికల్ గా ఉండేటువంటి పదాలతో చాలా అలవోకగా రాశాడు భాస్కర భట్ల. రియల్ అది ప్రతి హౌస్ హోల్డ్ లోను, ప్రతి వైఫ్ అండ్ హస్బెండ్ ఓన్ చేసుకునేటంత చక్కగా ఈ సాంగ్ రావడం అనేటువంటిది రియల్ ఇట్ ఇస్ గుడ్, వండర్ఫుల్. ఇప్పుడు ఇది మొత్తం ప్రతి ఇంటిళ్ళ పాది, ప్రతి వైఫ్ అండ్ హస్బెండ్ ఓన్ చేసుకొని తమను తాము, తమ ఇళ్లలో జరిగేటువంటి చిన్న చిన్న గిల్లి కజ్జాలు వాటిని ఓన్ చేసుకొని సరదాగా పాడుకునేటువంటి పాట అవుతుంది. సార్ ఇది సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. సంక్రాంతి కంటే ఫ్యామిలీ ఆడియన్స్ విపరీతంగా వస్తారు సార్ థియేటర్స్కి. సో ఇప్పుడు ఈ సాంగ్ చూసిన తర్వాత భార్యాభర్తలు ఒక ఫ్యామిలీ మూవీగా కనిపిస్తోంది. మెగాస్టార్ మార్క్ ఎలాగో ఉంటుంది. సంక్రాంతికి ఒక ప్రభంజనమే అనుకోవాలా?
100% అనుకోవచ్చు. ఎందుకంటే అనిల్ రావిపూడి అంటే గతంలో మనం కూడా చెప్పాను, ఒక వీడియోలో చెప్పడం జరిగింది. మామూలుగా హీరోలకి సంక్రాంతి సెంటిమెంట్ ఉంటుంది. హీరో సినిమా సంక్రాంతికి రిలీజ్ అవటం అని. కానీ అనిల్ రావిపూడి సినిమాలన్నీ కూడా సంక్రాంతికి రిలీజ్ అయిపోయి సూపర్ డూపర్ హిట్స్. కనీసం తన సినిమాలన్నింటిలో కూడా తన ఫస్ట్ సినిమా మొదలుకొని ఇప్పటిదాకా కూడాను 4 సినిమాలు దాదాపు సంక్రాంతికి రిలీజ్ అయ్యి లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వస్తున్నామని చెప్పి మరీ వచ్చి సూపర్ డూపర్ హిట్ కొట్టారు. ఇప్పుడు కూడా ఈ సంక్రాంతి హిట్ అనేటువంటి దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇట్ ఈస్ గోయింగ్ టు ఎంటర్టైన్ బంపర్ హిట్ ఆల్ క్లాస్. కొట్టబోతున్నారంటారు. డెఫినెట్ గా అనిల్ రావిపూడి సచ్ ఎన్ ఎలక్ట్రిఫైయింగ్ డైరెక్టర్. తను ఈ సినిమా ప్రమోషన్స్ చేస్తున్న విధానం గానీ, పబ్లిక్ కి అటెన్షన్ డ్రా చేస్తున్న విధానం గానీ చాలా బాగుంది. రియల్లీ దిస్ ఈస్ గోయింగ్ టు బికమ్ ఏ వండర్ఫుల్ క్వశ్చన్ అంటే మెమరీ టు గుర్తొచ్చింది ఈ సార్. ఇందులో. బుల్ రాజ్తో చాలా కామెడీగా చాలా మంచి ప్రమోషన్స్ చేస్తున్నారు అనిల్ రావిపూడి. దీన్ని ఏం చెప్తారు సార్ ఈ కాంబినేషన్? అది చాలా చాలా ఇన్నోవేటివ్ గా వెళ్తున్నారు తను. అనిల్ రావిపూడి ప్రమోషన్స్. ఇప్పుడు చిరంజీవి గారు ఒక సినిమాలో ఒక క్యారెక్టర్ యాక్సెప్ట్ చేయగలరు, క్యారెక్టర్ ని అద్భుతంగా పండించగలరు, చేయగలరు. కానీ డైరెక్టర్ ని అతను ఎలా చేయించుకుంటున్నాడు, ఎలా సినిమాని ప్రమోట్ చేసే విధంలో గాని దాని మీద ఇంట్రెస్ట్ డెవలప్ అయ్యేలాగా ప్రేక్షకుల్లో అవైటింగ్ ఫిల్మ్ గా చేయటం ఎలా అనేటువంటి దాంట్లో చేయాల్సిందే డైరెక్టర్స్, ప్రొడక్షన్. ఆ విషయంలో రియల్లీ ఇట్స్ వండర్ఫుల్ ఎఫర్ట్ అనే చెప్పాలి. చాలా చిలిపిగా, చాలా అల్లరిగా, చాలా ఎంటర్టైనింగ్ గా, చాలా ఎంగేజింగ్ గా తన పబ్లిసిటీని ప్లాన్ చేసుకుంటున్నాడు అనిల్ రావిపూడి. రియల్లీ టు బి అప్రిషియేటెడ్. మిగతా డైరెక్టర్స్ కూడా లేదంటే కొత్తగా వచ్చే డైరెక్టర్స్ కూడా ప్రమోషన్ విషయంలో అనిల్ రావిపూడిని చూసి నేర్చుకోవాలి అంటే కరెక్టేనా సార్ అది? అలా సినిమా అనేటువంటి దానికి రెగ్యులర్ గా వచ్చే పబ్లిసిటీ ప్రతి ఒక్కరు చేసుకుంటారు. సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్లు చేస్తారు, ట్రైలర్ రిలీజులు చేస్తారు, అవి చేస్తారు. కానీ ఆ చేసే బట్టలు ఒక ఇన్నోవేటివ్ థాట్, ఒక కొత్త డిఫరెంట్ అప్రోచ్ అనేటువంటిది అనిల్ రావిపూడి స్పెషాలిటీ అని మాత్రం మనం చెప్పొచ్చు. సార్ సింగర్ ఉదిత్ నారాయణ్తో కూడా ఒక మంచి ప్రమోషన్ చేశారు సార్. ఆ వీడియో కూడా మీరు చూసుంటారు. అవునవును. అవును. ప్రతి అకేషన్ ని పబ్లిసిటీకి దీని పట్ల ఒక ఇంట్రెస్ట్ డెవలప్ అవడానికి కావాల్సిన ప్రతి స్టెప్ చాలా బాగా తీసుకుంటున్నాడు. చిరంజీవి గారిని మనం ఒక యాక్షన్ హీరోగా, ఒక మ్యాట్ని ఐడాల్ గా, ఒక మెగాస్టార్ గా చూసాం. కానీ చాలా రోజుల తర్వాత ఒక ఎంటర్టైనింగ్ హీరోగా, ఎంటర్టైనింగ్ స్టార్ గా అనిల్ రావిపూడి అద్భుతమైనటువంటి రిజల్ట్ ఇచ్చాడనేటువంటిది మాత్రం అర్థమవుతుంది. టోటల్ ఆల్ టుగెదర్ డిఫరెంట్ పేరు కూడాను శివశంకర్ వరప్రసాద్ గారు అనేటువంటి టైటిల్ పెట్టినప్పుడే అనిల్ రావిపూడిలో ఉన్నటువంటి ఆ కామెడీ టిన్స్ గానీ, ఆ ఎంటర్టైనింగ్ నేచర్ గానీ కనిపిస్తుంది. ఇప్పుడు ఈ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత దిస్ విల్ క్యారీ ద ఫిలిం టు ద నెక్స్ట్ లెవెల్. ఈ సాంగ్ కోసం థియేటర్ లో మాత్రం ఇక క్లాప్స్ తోటి అవైట్ చేస్తుంటారు ఆడియన్స్. అవును సార్. సార్ లాస్ట్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా పాటలు మాత్రం ప్రత్యేకంగా చెప్పుకోవాలి సార్. వెంకటేష్ గారు తర్వాత హీరోయిన్తో కలిసి ఇంటి బయట వరండాలో చేసినటువంటి ఆ పాట ఏ పండక్కైనా సరే, ఏ ఫంక్షన్ ఇంట్లో జరిగినా సరే మారుమోగిపోయింది. ఆటోల్లో అయితే ఆ పాటే పెట్టుకున్నారు. సో అప్పుడు ఎట్లయితే ట్రెండ్ క్రియేట్ చేసిందో ఈ సంక్రాంతికి ఇప్పటి నుంచే ఈ మీసాల పిల్ల ఒక ట్రెండింగ్ అయ్యే అవకాశం ఉంది సార్ చాలా స్పష్టంగా. ఏమంటారు? ఇప్పుడు ఇది కూడాను మ్యూజికల్ గా చాలా మ్యూజిక్ ని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయడు. మ్యూజిక్ కానీ పిక్చరైజేషన్ కానీ తను ఎప్పుడు నెగ్లెక్ట్ చేయడు. చాలా మంచి మ్యూజికల్ సెన్స్, మ్యూజికల్ సో ఇట్ ఈస్ కమింగ్ అవుట్ వెరీ వెల్. ప్రతి సంక్రాంతి రిలీజ్ అయిన ప్రతి సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటాం. కానీ చిరంజీవి గారిది ఈ అవుట్ లుక్ తో, ఈ వింటేజ్ లుక్ తోటి, ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తోటి రావటం అనేటువంటి డెఫినెట్ గా ఆయన తనది కావాలనుకుంటాడు, మిగతా వాళ్ళది కూడా సక్సెస్ కావాలని కోరుకునేటువంటి గొప్ప మనసు అయింది. ప్రతి సినిమా రిలీజ్ సంక్రాంతి అనేటువంటి ఎన్ని సినిమాలు వచ్చినా కూడా ఎంటర్టైన్ చేసి ఇటు ఆదరించేటువంటిది అలాంటి ఫెస్టివ్ మూడ్ ఉంటుంది ప్రజల్లో కూడాను. కాబట్టి ఈ సినిమా గ్యారంటీగా 100%, 200% కాదు, 1000% ఇట్ ఇస్ గోయింగ్ టు బికమ్ ఏ బ్లాక్ బస్టర్. అలాగే రిలీజ్ అయ్యేటువంటి మిగతా సినిమాలు కూడా చక్కని విజయాన్ని సాధించాలనేటువంటి ఆకాంక్ష, ఆ కోరిక ఉన్నటువంటి వ్యక్తి చిరంజీవి గారు. సో ఆయనతో పాటు సంక్రాంతి హిట్ అనేటువంటిది మొత్తం సినిమా ఇండస్ట్రీ హిట్ కావాలని మనం దే ఆర్ గివింగ్ ఏ వండర్ఫుల్ అవుట్పుట్. లెట్ us ఆల్ వెయిట్ టు ఎంజాయ్ ద సంక్రాంతి. చూద్దాం సార్. మీసాల పిల్ల ఫుల్ సాంగ్ అయితే రిలీజ్ అయిపోయింది. మొత్తం సోషల్ మీడియాని ఒక ఊపు ఊపేస్తుంది. మిలియన్స్ వ్యూస్ అయితే వచ్చేస్తా ఉన్నాయి. ఇక నెక్స్ట్ సినిమా ఎప్పుడెప్పుడు అని చెప్పి ఫ్యాన్స్ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. సంక్రాంతికి ఇంటిల్లిపాది చాలా హ్యాపీగా, సంతోషంగా అందరూ కలిసి చూసే సినిమాగా ఈ లుక్స్ చూస్తుంటే సినిమాకి సంబంధించి కనిపిస్తుంది. చాలా మంచి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభు గారు.